హలో హాయ్ వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు అయితే మా ఊర్లో కొంచెం వర్షం పడుతుంటే అరే వేడి పానీపూరి తినాలి అనుకున్నాం. మేమిద్దరం అయితే ప్లాన్ చేసుకున్నాం. ఓకే 6:30కి 7 కల్లా అలా వెళ్దాం పానీపూరికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నామా. కొంచెం వర్షం పడలేదు. కొంచెం వర్షంలోనే ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయినాం. అసలు వర్షంలో వేడి పానీపూరి తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి బాబోయ్. మీకు కూడా అందరికి ఇష్టమే ఉంటుంది కదా. నేనైతే చాలాసార్లు రీల్స్ చూసినప్పుడు అనుకుంటా అరే అసలు పానీపూరి తినద్దు అని ఒక 1000 సార్లు అనుకుంటూ పోవచ్చు. కానీ పానీపూరి చూసిన తర్వాత వెంటనే తినేస్తాను. ఇక చూడండి అసలు ఇదే ప్లేస్లో పానీపూరి ఉంటుంది, కానీ మేము వెళ్ళిన తర్వాత పానీపూరి లేదండి. అసలు ఘోరంగా ఫీల్ అయినాం. అరే ఏం చేద్దాం, మరీ వచ్చినాం కదా ఏం చేద్దాం అని చెప్పి కూరగాయలు తీసుకొని వెళ్ళేసినాం. వెళ్ళే దారిలో అటు లెఫ్ట్ సైడ్లో పానీపూరి బండి ఉంది ఇంకొకటి. అక్కడ మేము అసలు ఎప్పుడు తినలేదు. సరేలే ఒక్కసారి ట్రై చేద్దాం మరి ఎలా ఉంటుందో అని చెప్పి అటు వెళ్దాం అనుకున్నాం. ఇక్కడైతే కూరగాయలు తీసేసుకున్న తర్వాత అటు పానీపూరి సైడ్ అయితే వెళ్ళినాం ఇద్దరము. వెళ్ళి ఇక్కడ ఎలా ఉంటుంది బాగుంటుందా ఏదో ఒక్కొక్కసారి అయితే ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేసినాం ఇద్దరము. అయితే చాలాసార్లు అక్కడ మేము తినే ప్లేస్లో లేకపోతే రిటర్న్ వచ్చేవాళ్ళం, ఇక్కడ తినకపోయేటోళ్ళం. కానీ ఈసారి తిందామని చెప్పేసి ఇటు వచ్చినాం. కానీ నాకైతే పానీపూరి ఖర్చుడేమో కానీ ఒకటి మంచి అర్థమైంది. ఈ బాబు చూడండి, వాళ్ళ బాబు అనుకుంటా, ఎంత మంచిగా వాళ్ళ డాడీకి ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు తెలుసా. అసలు మనం ఆ ఏజ్లో మన పిల్లల్ని అసలు వాళ్ళకి నైఫ్ ఏవి ఇవ్వం కదా మనం. అసలు అరే నువ్వు వేలు కట్ అయిద్దిరా అసలు ముట్టకని చెప్పేస్తాం కదా. కానీ బాబు చూడండి ఎంత ఫాస్ట్ అసలు నాకు కూడా అట్లా కట్ చేయరాదు, అంత ఫాస్ట్గా కట్ చేయడం స్టార్ట్ చేసిండు. చాలా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ డాడీకి. నాకైతే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే అతనికి ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ డాడీ పడే కష్టం అతనికి అర్థమైంది. ఈ బాబు చాలా పెరిగిన తర్వాత మంచిగా గొప్పడవుతాడని నాకైతే అనిపించింది అతను చూస్తే. అసలు ఆ వర్షంలో అలా డాడీకి హెల్ప్ చేస్తుంటే మంచి అనిపించింది. ఓకే అండి, మేమైతే పానీపూరి తినడం స్టార్ట్ చేసాము. అలా కొన్ని చినుకుల్లో మంచిగా వేడి పానీపూరి తినేసి మొత్తానికైతే వచ్చేసినాం. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అరే చాలాసార్లు రిటర్న్ వచ్చేసినాం, ఒక్కసారి వచ్చుంటే బాగుండు ఇక్కడికి అనుకున్నాం. కానీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే చాలా ఇష్టం కదా ఇలా తినడం. నాకైతే ఫుల్ నచ్చింది. నెక్స్ట్ టైం కూడా అక్కడికి వెళ్ళి తినేస్తా, మీరు కూడా వెళ్ళి తినండి. ఓకే, మేమైతే పానీపూరి తినడం అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మర్చిపోవద్దు.